ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 20 ఫిబ్రవరి 2024న జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ షిఫ్ట్ 1లో ఇచ్చిన పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, 2023లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్తో పోల్చుకుంటే 2024లో ఇచ్చిన పేపర్స్ చాలా ఈజీగా ఉన్నాయి. 2023లో క్వశ్చన్ పేపర్స్లోని కొన్ని పేపర్స్ యొక్క సొల్యూషన్ని ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ ఈ 2024 పేపర్స్ కంటే అవి కష్టంగా ఉన్నాయి కాబట్టి వాటినే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీకు 2023 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, లేదా 2024 పేపర్స్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలా అనేది తప్పనిసరిగా తెలియజేయండి. ఫ్రెండ్స్, క్వశ్చన్ పేపర్లో అర్థమెటిక్ క్వశ్చన్స్ 41 నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి సీరియల్ నెంబర్ అదే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 90 days. వాట్ % ఆఫ్ వర్క్ ఆఫ్ ది టోటల్ వర్క్ కెన్ బి డన్ బై ఆర్ ఇన్ 45 days. ఆర్ అనే వ్యక్తి అంట ఒక పనిని 90 రోజుల్లో చేయగలడంట. 45 రోజుల్లో పనిలో ఎంత శాతాన్ని అతను పూర్తి చేయగలడు అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ చూడండి, టోటల్ పని పూర్తి చేస్తానికి 90 రోజులు టైం పట్టిద్దంట. మరి 45 రోజుల్లో ఎంత శాతం చేయగలరు అంటే టైం అనేది ఏమైందండి? 45 అనేది 90లో సగం కదా. టైం అనేది సగం ఉన్నప్పుడు, కాలం సగం ఉన్నప్పుడు సగం పనే చేయగలం. మొత్తం పని చేస్తానికి 90 రోజులు బట్టి మన దగ్గర 45 రోజులు మాత్రమే ఉంటే సగం టైం మాత్రమే ఉంది కాబట్టి సగం పనే చేయగలం. సగాన్ని మనం పర్సంటేజ్లో ఏమంటామండి? 50% అంటాం కదా. కాబట్టి 50% పని పూర్తి చేయగలం. ఫస్ట్ క్వశ్చన్కి జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టగలం. చాలా ఈజీ క్వశ్చన్. రోహిత్ బైస్ an old bat for rupees 2320 and spends rupees 180 on its repairing. If he sells it for rupees 2400, then what is the loss percentage? రోహిత్ అనే వ్యక్తి అంట ఒక పాత బ్యాటుని 2320 రూపాయలు కొని 180 రూపాయలు ఖర్చు పెట్టి దానికి రిపేర్లు చేపించి 2400 రూపాయలకు అమ్మాడంట. అతని యొక్క నష్ట శాతం ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఏ వస్తువు అయినా సరే మన చెయ్యి దాటి వెళ్ళేలోపు దానిపైన మనం ఏ రూపంలో ఖర్చు పెట్టిన రూపాయినైనా సరే మనం కాస్ట్ ప్రైస్గానే తీసుకోవాలి. ఇక్కడ అతను ఆ వస్తువుని కొనడానికి 2320 రూపాయలు ఖర్చు పెట్టాడు. దాని రిపేర్లు చేపించడానికి మరొక 180 రూపాయలు ఖర్చు పెట్టాడు. కాబట్టి ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనం ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్గా తీసుకుంటాం. దానికి ఏ రూపంలో ఖర్చు పెట్టినా సరే మొత్తాన్ని కలుపుకొని కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి. కాబట్టి ఆ వస్తువు కోసం అతను ఖర్చు పెట్టిన డబ్బులు దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అంటాం. మరి కాస్ట్ ప్రైస్ ఎంతగా చెప్పుకోవచ్చు? 2320కి 180 కలుపుకుంటే 2500 రూపాయలు. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమో 2500 రూపాయలు. అంత ఖర్చు పెట్టాడు ఆ వస్తువు కోసం. మరి దాన్ని ఎంతకు అమ్మాడు? 2400కి అమ్మాడంట. అమ్మిన దాన్ని మనం ఏమంటాం? సెల్లింగ్ ప్రైజు. కాబట్టి అతను ఎంతకు అమ్మాడు అంటే 2400 రూపాయలకి. జస్ట్ రెండిట్లోనూ జీరోస్ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేసేయచ్చు. రెండిట్లోనూ కామన్గా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం నెగ్లెక్ట్ చేసేసి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 25 రూపాయలు పెట్టుకొని 24కి అమ్మాడు అనే విధంగా అర్థం చేసుకోవచ్చు. అంతేగాని 2500 2400 మీద చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో చాలు మనకి. కాబట్టి 25 రూపాయలు పెట్టుకొని 24 రూపాయలకి అమ్మాడు అనుకుంటే ₹1 తక్కువే కదా అమ్మింది, అంటే ₹1 నష్టమేగా. ₹1 నష్టం దేనిపైన చెప్పాలి? లాభ శాతమైనా నష్ట శాతమైనా, ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా ఎల్లప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 25 రూపీస్. ఈ రూపాయి నష్టం 25 రూపాయల్లో ఎంత శాతం అంటే 1/25 అంటే 4% అనేది మనందరం కూడా పర్సంటేజ్లో చదువుకుంటాం కాబట్టి అందరం చెప్పగలం. 1/25 అంటే 4% అంటే 4% నష్టానికి అమ్మాడు. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇవాల్యుయేట్. జస్ట్ ఒక సింప్లిఫికేషన్కి వచ్చినండి. దానికి ఏమి తెలుగు ట్రాన్స్లేషన్ అక్కర్లేదు కాబట్టి ఇవ్వలేదు. సరే, ఎక్కడైనా సరే సింప్లిఫికేషన్కి వచ్చిన వస్తే మనము అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఈ విధంగా మల్టిపుల్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. అన్నిటికంటే చిన్న బ్రాకెట్లో ఉన్న ఫంక్షన్ ఏముంది? 175 × 72 డివైడెడ్ బై 24 + 5 అని ఉంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? 175 × 72 డివైడెడ్ బై 24 + 5గా ఈ విధంగానే అర్థం చేసుకోవచ్చు కదా. ఈ విధంగానే అర్థం చేసుకోవచ్చు. ఏది ఇప్పుడు నేను ఏదైతే అండర్లైన్ చేశానో అంతవరకు దాని విలువ అది. సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? 24 1 24 3 కొట్టేస్తాం కాబట్టి 175 3 17 510 525 ఒక 5 530 ఏమైందండి? మొత్తం 530 అయింది. 530 తర్వాత ఏం చేయమంటున్నాడు? దాన్ని 20తో మల్టిపుల్ చేయమంటున్నాడు. దాన్ని 20తో మల్టిపుల్ చేసి దాన్ని 2తో డివైడ్ చేయమంటున్నాడు. దాన్ని 2తో డివైడ్ చేయమంటున్నాడు. ఏం మిగులుతుందండి? వాడు చెప్పినట్టే చేద్దాం, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 1 2 10
కాబట్టి 53 పక్కన 2 సున్నాలు వస్తాయి. దాన్నే మనం 5300 అంటాం. 5300. ఆప్షన్ సి. సింప్లిఫికేషన్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో దాన్ని ఇచ్చింది ఇచ్చినట్టు రాసుకొని జస్ట్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్లు చేస్తే చాలు అయిపోతుంది. The ages of 7 men in a cricket team are 26, 25, 21, 29, 24, 28 and 22. What is their average age? ఒక క్రికెట్ టీంలో ఉన్న 7 సభ్యుల యొక్క వయసులు ఇచ్చాడు. అవి వరుసగా 26, 25, 21, 29, 24, 28, 22గా ఉన్నాయి. వాళ్ళందరి యొక్క వయసుల సరాసరి అంతా అంటున్నాడు. ఫ్రెండ్స్, యావరేజ్ అనేది ఎలా వస్తుందండి? ఎప్పుడైనా సరే యావరేజ్ అనేది ఎలా వస్తుంది అంటే సమ్ బై నంబర్ కదా. సమ్ బై నంబర్ అంటే మొత్తాన్ని మనం సంఖ్యతో డివైడ్ చేసుకుంటే మనకి యావరేజ్ వస్తుంది. యావరేజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటాము. మన వాడుక భాషలో దాన్ని సమ్ బై నంబర్గా చెప్పుకోవచ్చు. అంటే మొత్తము బై సంఖ్య. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సమ్ తీసుకోవాలి. ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? 26, 25, 40, 51, 52, 72, 81, 101, 105, 125, 133, 153, 155, 175 అన్నీ యాడ్ చేసుకుంటే ఏమైందండి? 175 సమ్ అయింది. సంఖ్యలు ఎన్ని? 7 సంఖ్యలను వాడే ఇచ్చాడు. కాబట్టి 7తో డివైడ్ చేసుకుంటే ఏమైపోయింది? 7 రెళ్ళు 14, 30 అంటే 7 సింపుల్గా ఏం చెప్పొచ్చు? 25. 25 ఏళ్ళు 175 కదా. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్? మరొక సింప్లిఫికేషన్కి వచ్చినండి. దీనికి కూడా ట్రాన్స్లేషన్ అక్కర్లేదు. చెప్పుకున్నాం కదా, సింప్లిఫికేషన్కి వచ్చిన ఎప్పుడైనా సరే మల్టిపుల్ బ్రాకెట్స్ రూపంలో ఇచ్చినప్పుడు అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి. అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఇక్కడ ఉంది కాబట్టి దీని దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఎలా ఉంది? 96 ఆఫ్ 2 డివైడెడ్ బై 24 ఉంది. 96 హాఫ్ అంటే ఏంది? ఇంటూ 2 డివైడెడ్ బై 24 అన్నాడు. డివైడెడ్ బై 24. దాని యొక్క అర్థం మనం ఏమని తెలుసుకోవచ్చు? ఇప్పుడు 24 ఒకటిలో 24 4లు కొట్టేసుకుంటే 4 రెళ్ళు 8. ఇప్పటి వరకు నేను ఏదైతే అండర్లైన్ చేశానో దాని యొక్క వాల్యూ ఎంత అండి? 8 కదా. దానికి వాల్యూ 8. తర్వాత బ్రాకెట్ ఏముంది? ఇక్కడ 36 ఆఫ్ 4 డివైడెడ్ బై 8 ఉన్నట్టే కదా. 36 హాఫ్ అంటే ఏంది? ఇంటూ 4 డివైడెడ్ బై 8. దాని యొక్క రిజల్ట్ ఏమవుతుందండి? 18 అవుతుంది. యొక్క రిజల్ట్ 18. 4 ఒకటి 4 రెళ్ళు కొట్టించి 2 18. మొత్తం 18 అవుతుంది. అంటే ఈ బ్రాకెట్ వరకు వాల్యూ ఏమైపోయింది? 18. దాని వరకు మొత్తం వాల్యూ 18 అయింది. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏముంది? ఇంకా 41 ఇంటూ 18. 41 ఇంటూ 18. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సరు. 18 72, 720, ఒక 18 738. 738 మనకు కావాల్సిన ఆన్సరు ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది. ఓకే, సింప్లిఫికేషన్ క్వశ్చన్స్లో మల్టిపుల్ బ్రాకెట్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చిన్న బ్రాకెట్ దగ్గర స్టార్ట్ చేసుకుంటే చాలా చక్కగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. తప్పు పోకుండా ఆన్సర్ వస్తుంది. 45కి ఆప్షన్ బి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మరొక సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7a + 33 ఇంటూ 42 డివైడెడ్ బై 2 ఇంటూ 5 ఇంటూ 5. సపరేట్ బ్రాకెట్స్ ఇచ్చాడు. వాటి మధ్య మ్యాథమెటికల్ సైన్స్ ఇచ్చాడు. ఇది సపరేట్ బ్రాకెట్ ఇచ్చారండి. ఇదో సపరేట్ ఫంక్షన్, ఇదో సపరేట్ ఫంక్షన్, ఇదో సపరేట్ ఫంక్షన్. వాటి యొక్క వాల్యూస్ సపరేట్గా తీసుకొని ఆ తర్వాత వాటి మధ్యలో ఏవైతే మ్యాథమెటికల్ సైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం ఆపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు 33కి 7 కూడితే ఏమవుతుంది? 40. ఏముంది? ఇంటూ ఉంది. మల్టిపుల్ చేయమంటున్నాడు. దేంతో? 44ని 2తో డివైడ్ చేయాలి. 44 2తో డివైడ్ చేస్తే ఏముంటుందండి? 22. తర్వాత ఏముంది? ఇంటూ అంటే మల్టిపుల్ చేయమంటున్నాడు. 5 5లు ఎంత? 25. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సరు. ముందుగా 25 4లు ఎంత? 25 4లు 100. 100 అంటే 2 సున్నాలు వస్తాయి. 22 ఇక్కడ 0 ఉంది కాబట్టి 22 పక్కన మొత్తం 3 సున్నాలు పెట్టుకుంటే సరిపోయిద్ది. అదే మనకు కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ ఏ 22,000. There are 44 mangoes, 121 bananas and 11 apples. They have to be arranged in several rows in such a way that every row contains equal number of fruit and each row contains fruit of one type. What is the minimum number of rows? ఒక వ్యక్తి దగ్గర అంటే 44 మ్యాంగోస్, 121 బనానాసు, 11 యాపిల్స్ ఉన్నాయంట. వాటన్నింటినీ కూడా సెవరల్ రోస్లో అనేక వరుసలలో ఏర్పరచాలంటే అనేక వరుసలలో దాటిని పరచాలి. దానికి ఏం కండిషన్ ఇస్తున్నాడంటే ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ రో కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఈచ్ రో కంటైన్స్ ఫ్రూట్ ఆఫ్ వన్ టైప్ ఓన్లీ. ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వరుసల్లో అమర్చాలంట. ప్రతి వరుసలోనూ ఒకే రకం పండు ఉండాలంట. అదేవిధంగా ప్రతి వరుసలోనూ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి సమానంగా ఉండాలి. అంటే వాడు ఏమంటున్నాడంటే జస్ట్ అర్థం చేసుకోండి. ఒకవేళ ఉదాహరణకి చెబుతున్నాను, ఒక్కొక్క వరుసకి 5 పండ్లు కనుక పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి వరుసలోనూ 5 పండ్లే ఉండాలి. అదేవిధంగా ప్రతి వరుసలోనూ ఒకే రకం పండు ఉండాలి. అంటే ఒక వరుసలో 4 ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఒక రకం ఉండి మరొక ఫ్రూట్ ఖాళీ ఉన్న చోట మరొక ఫ్రూట్ వేరే టైప్ ఆఫ్ ఫ్రూట్ పెడతానికి లేదు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు?
ఈ కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చండి, ఏవైతే నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చాడో 44, 121, అదేవిధంగా 11, వీటన్నిటినీ కూడా విభజించుకొని అనేక వరుసల్లో పేరుస్తూ ఉన్నప్పుడు ఈ నంబర్స్ అన్నిటినీ కూడా విభజించే సంఖ్య అనేది ఒక్కొక్క వరుసకి ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయో అది అవుతుంది కదా. నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ రో అనేది ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డివైడ్ చేసే నెంబర్ ఇది. ఇచ్చిన నంబర్స్ అన్నిటినీ కూడా డివైడ్ చేసే నెంబర్ని ఏమంటాము? నంబర్స్ని డివైడ్ చేసే వాటిని వాటి యొక్క ఫ్యాక్టర్స్ అంటాము. ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్కి కామన్గా ఫ్యాక్టర్ అయి ఉండాలి కాబట్టి దాన్ని ఏమంటాము? కామన్ ఫ్యాక్టర్ అంటాము. అదేవిధంగా మినిమం నంబర్ ఆఫ్ రోస్ అవ్వాలి అంటున్నాడు. మినిమం నంబర్ ఆఫ్ రోస్ అవ్వాలి అంటున్నాడు. వరుసల సంఖ్య చాలా తక్కువ ఉండాలంటే ఒక్కొక్క వరుసకి చాలా ఎక్కువ పళ్ళను పెట్టాలి. అంటే వీటన్నిటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. వీటన్నిటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. వాటిలో అన్నిటికంటే పెద్దదై ఉండాలి. దాన్ని ఏమంటాం? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? హెచ్సిఎఫ్ అంటాం. అంటే మనం ఇక్కడ చెప్పాల్సిన ఆన్సరు లేదా ఒక్కొక్క వరుసకి ఎన్ని పళ్ళు పెట్టుకోవాల్సింది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెచ్సిఎఫ్ తీసుకుంటాం. ఇప్పుడు నెంబర్స్ ఏమున్నాయండి మనకు కావాల్సింది? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నెంబర్సు? 44, అదేవిధంగా 121, అదేవిధంగా 20. హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది? చిన్న నెంబరు లేదా దాని యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ చిన్న నెంబర్ అనేది మిగతా నెంబర్స్ అన్నిటి యొక్క ఫ్యాక్టర్ కనుక అయినట్లయితే ఆ చిన్న నెంబరే మన యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ చిన్న నెంబర్ మిగతా వాటికి ఫ్యాక్టర్ కాకపోయి ఉన్నట్లయితే దీని యొక్క ఫ్యాక్టర్స్లో ఏదో ఒక నెంబరు వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. 44, 121, 11 మూడిట్లోని చిన్న సంఖ్య 11. ఈ 11 అనేది 121 యొక్క ఫ్యాక్టర్, అదేవిధంగా 44 యొక్క ఫ్యాక్టర్ కూడా. కాబట్టి వాటన్నిటి యొక్క హెచ్సిఎఫ్ ఏమని చెప్పొచ్చు? 11 అనేది వాటన్నిటి యొక్క హెచ్సిఎఫ్. ఇప్పుడు ప్రతి వరుసకి కూడా 11 ఫ్రూట్స్ పెట్టుకోవాలి అని మనకు అర్థమైపోయింది. వాడు ఒక్కొక్క వరుసకి ఎన్ని ఫ్రూట్స్ పెట్టాలి అని అడిగినట్టయితే ఈ 11 ఆన్సర్గా పెట్టేసే వాళ్ళం క్వశ్చన్ అయిపోయి ఉండేది. కానీ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ రోస్? ఎన్ని వరుసలు ఏర్పడతాయి అంటున్నాడు. ఎన్ని వరుసలు ఏర్పడతాయి అంటే చూడండి, మొదటి రకం 44 ఫ్రూట్స్ ఉన్నాయి. మొదటి రకం 44 ఫ్రూట్స్. ఒక్కొక్క వరుసకి 11 పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఎన్ని వరుసలు ఏర్పడితే తెలుసుకుంటాం. తరువాత రకం 121 ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వరుసకి 11 ఫ్రూట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఇన్ని వరుసలు ఏర్పడతాయో తెలుసుకుంటాం. తర్వాత రకం 11 ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వరుసకి 11 పెట్టుకెళ్తే ఎన్ని వరుసలు ఏర్పడతాయి అనేది ఆ 11ని 11తో డివైడ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ ఎన్ని వరుసలు ఏర్పడుతున్నాయి? 4. ఇక్కడేమో 11 వరుసలు, అక్కడేమో ఒక వరుస. కాబట్టి ఏం చెప్పొచ్చు? మొత్తం 16 వరుసలు ఏర్పడతాయి. ఆప్షన్ ఏ. మీరు అర్థం చేసుకున్నాక చాలా ఫాస్ట్గా చేయొచ్చండి. నెక్స్ట్ వన్. 2 trains are running in opposite direction with the same speed. If the length of each train is 320 meters and they cross each other in 18 seconds, then what is the speed of each train? 2 trains are running in opposite direction with the same speed. 2 రైళ్ళు అంట ఒకదానికొకటి ఎదురెదురుగా సమాన వేగాలతో ప్రయాణిస్తూ ఉన్నాయంట. ప్రతి ఒక్క రైలు పొడవు వచ్చేటప్పటికి 320 మీటర్లుగా ఉంది. ఆ రెండు ఒకదానినొకటి 18 సెకండ్లో దాటుకున్నాయి. అటువంటిప్పుడు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్? ప్రతి ట్రైన్ యొక్క వేగం ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే రైలు ఒకదానినొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తూ ఉన్నాయో అప్పుడు ఆ రెండు ఒకదానినొకటి దాటుకోవాలంటే అవి ప్రయాణించాల్సిన దూరమేమో ఆ రెండింటి యొక్క పొడవులు మొత్తానికి సమానంగా ఉంటుంది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోత్ ది ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్ ఈజ్ నథింగ్ బట్ ది సమ్ ఆఫ్ దోస్ లెన్స్ ఆఫ్ దోస్ 2 ట్రైన్స్. ఓకే, అదేవిధంగా ఆ రెండు ఒకదాన్నొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నా లేదా రెండు వస్తువులు ఒకే దిశలో వెళ్తున్నా ఆపోజిట్లో వస్తున్నా సరే రెండు మూవింగ్లో ఉంటే కనుక వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ మనం తీసుకుంటాం. ఇక్కడ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైంది? సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అయింది. ఇక్కడ ఇంత టైం పట్టిందంటే టైం ఎలా వచ్చిందండి? ఆ డిస్టెన్స్ని స్పీడ్తో డివైడ్ చేసుకుంటే వచ్చింది. ఇప్పుడు ఆ రెండు ఒకదానినొకటి దాటుకోవడానికి ప్రయాణించాల్సిన దూరం ఎంత అంటే ఒక్కొక్క ట్రైన్ యొక్క పొడవు 320 మీటర్లు అన్నాడు. అలా రెండు ట్రైన్స్ యొక్క పొడవు ఏమవుతుంది? రెండిటి 320 + 320 640. కాబట్టి 640 మీటర్లు దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణించింది అంటే 18 సెకండ్లో ప్రయాణించింది. 18 సెకండ్లో. ఇప్పుడు ఇది మీటర్ పర్ సెకండ్లో రిలేటివ్ స్పీడ్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటండి? రిలేటివ్ స్పీడ్ వస్తుంది. అది కూడా ఎలా ఉంది? మీటర్ పర్ సెకండ్లో. మనం ఆన్సర్ ఎలా చెప్పాలి? కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలి. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోవడానికి మనం ఏం చేస్తాము? ఇంటూ 18/5 రాస్తాం కదా, 18/5. కాబట్టి 18 క్యాన్సిల్ అయిపోతే 5తో అక్కడ కొట్టేస్తే 5 1 14 × 5 2 5 8 128 కిలోమీటర్ పర్ అవర్. ఏంటిదండి? రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే ఆ రెండు ట్రైన్స్ యొక్క వేగాల మొత్తం. ఆ రెండు కూడా సేమ్ స్పీడ్తో వెళ్తున్నాయి అన్నాడు. రెండు కూడా సేమ్ స్పీడ్ని కలిగి ఉన్నాయి అన్నాడు. ఈచ్ ట్రైన్ యొక్క వేగం చెప్పాలి. కాబట్టి రెండింటి యొక్క వేగాల మొత్తమేమో 128. అప్పుడు ఒక్కొక్క ట్రైన్ యొక్క వేగం ఏమైంది? దాంట్లో సగం ఏమైంది? 64 కిలోమీటర్ పర్ అవర్. 64 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఒక్కొక్క ట్రైన్ యొక్క వేగం అవుతుంది. ఆప్షన్ ఏ. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ an article is 5175 and a discount of 25% is offered. What is the market price of the article? ఒక వస్తువునంట
25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 5,175 రూపాయలకు అమ్ముతూ ఉన్నట్లయితే దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, డిస్కౌంట్ ఎల్లప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానిలో 25% తగ్గించిన తర్వాత 5,175 రూపాయలు అయ్యింది. మరి తగ్గించక ముందు విలువ మనం చెప్పాలి. తగ్గించక ముందు విలువ తెలవాలంటే ఇప్పుడు 5,175 ఏదైతే ఉందో దీనిని 25% తగ్గించిన తర్వాత ఇది అయింది కదండి. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమిటి? 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/4. డిస్కౌంట్ ఇవ్వడం అంటే 4కి 1 తగ్గించడం. డిస్కౌంట్ ఇవ్వడం అంటే 4కి 1 తగ్గించడం. అంటే 4 ఉండాల్సిన దాన్ని 3గా మార్చడం. ఏదో ఒక విలువని 3/4 పార్ట్ చేసిన తరువాత ఇంత వచ్చింది. మరి చెయ్యక ముందు విలువ కావాలంటే దీనిని సింపుల్గా మనం 4/3తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయింది కదా, అవునా? ఇది మనం పర్సంటేజ్లో నేర్చుకుంటామండి. ఈ విధంగా ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో 5,175 దాని యొక్క ప్రీవియస్ వాల్యూ కావాలి, తగ్గించక ముందు వాల్యూ కావాలి. రీస్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు రెసిప్రోకల్ ఫ్రాక్షన్తో మల్టిపుల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. లేదు ఇలా కాదన్నా అనుకున్నారనుకోండి, అది రాయడం మాకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్నట్లయితే అప్పుడేం చేయాలి? మార్కెట్ ప్రైస్ పైన ఎప్పుడైనా సరే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సంథింగ్ ఏదో మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ మార్కెట్ ప్రైస్ పైన 25% డిస్కౌంట్ ఇచ్చాము. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి? 1/4. 25% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 4కి 1 తగ్గించడం, అంటే 4ని 3గా మార్చడం. కాబట్టి మార్కెట్ ప్రైస్ని 3/4తో మల్టిపుల్ చేసినప్పుడు లేదా మార్కెట్ ప్రైస్లో 3/4 వంతు వాల్యూ తీసుకున్నప్పుడు అది దేనికి సమానం అవుతుందంటే 5,175కి సమానం అవుతుంది. ఇలా అయినా సరే రాసుకోవచ్చు. ఇదంతా మన మనసులో ఉండాలి. అంతేగాని 25% = 1/4 రాయడం ఇవన్నీ చేయకూడదు. పర్సంటేజ్లో బాగా నేర్చుకొని ఈ విధంగా డైరెక్ట్ స్టెప్ రాయగలగాలి. ఇలా రాసినా సరే మనకు డైరెక్ట్గానే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ చెప్పాల్సింది మార్కెట్ ప్రైస్ని ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు 3తో కొట్టేస్తేనండి 3 17, 17 51, 3 25. 1725 × 4 = 25 పక్కన పెడితే 17 4 68 69 6,900. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నా సరే అదే అవుతుందండి. ఇక్కడైనా సరే అదే కొట్టేస్తాం. 3 17, 17 3 51, 3 25, 17 4 6,800, 100 6,900. అలా రాసినా ఇలా రాసినా మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒకటే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చెప్పచ్చు? ఆప్షన్ బి 6,900. నెక్స్ట్ వన్. ₹7200 is divided among P, Q and R in the ratio 1/2:4:3/2 respectively. What is the share of R? 7,200 రూపాయలంట PQRల మధ్య 1/2:4:3/2 నిష్పత్తిలో విభజించినట్లయితే R యొక్క వాటా ఎంత అంటున్నాడు. రేషియో ఏమంటున్నాడండి? 1/2:4:3/2. ఇక్కడ ఈ రెండింటికి డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ డినామినేటర్స్ పోగొట్టడం కోసం లీనియర్ రూపంలోకి మార్చడం కోసం ఏం చేస్తున్నానంటే ప్రతి టర్మ్ని కూడా 2తో మల్టిపుల్ చేస్తాను. కొద్దిగా పెద్ద అక్షరాలు రాద్దాం, విశాలంగా అర్థమవుతుంది మీకు. ఇచ్చింది 1/2:4:3/2. ఈ రేషియోలో చూసుకున్నట్లయితే డినామినేటర్స్లో 2 ఉన్నాయి, ఆ 2 పోగొట్టాలి. కాబట్టి ఏ మార్పు చేసిన రేషియోలని ప్రతి టర్మ్ పైన చేయాలి. కాబట్టి ఏం చేస్తానంటే ప్రతి టర్మ్ని కూడా నేను 2తో మల్టిపుల్ చేస్తున్నాను. ప్రతి టర్మ్ని 2తో మల్టిపుల్ చేసినప్పుడు రేషియో ఏమవుతుంది? 2 2 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. 4 2 8, 2 2 క్యాన్సిల్ అయిపోయి 3. ఇప్పుడు పీక్యూఆర్ల యొక్క రేషియో 1:8:3 ఉంది. వాళ్ళందరికీ కలిపి పంచుతున్న డబ్బులు 7,200 అయితే ఆర్ యొక్క వాటా ఎంత అంటున్నాడు. వీళ్ళు ముగ్గురు పీక్యూఆర్లు అండి. పీక్యూఆర్ వీళ్ళందరికీ కలిపి పంచేది 8 3 11 1 12. మొత్తం 12 యూనిట్ల వాల్యూ ఎంత అంటున్నాడు? 7,200 రూపాయలు అయినప్పుడు మనం ఆర్ యొక్క వాటా చెప్పాలి అంటే 3 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. ఒకవేళ ఆప్షన్స్లో 3 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్గా పెట్టుకోవచ్చు. అలా కాకుండా 3 యొక్క మల్టిపుల్స్ అనేకం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా క్యాలిక్యులేట్ చేయాలి. 12 1లో 12 6లు కాబట్టి 6 3 18, దట్ ఈజ్ 1800. కాబట్టి ఆర్ యొక్క వాటా 1,800 రూపాయలు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. In an exam, out of the total number of appeared students, 93% students passed and 9275 students failed. What is the total number of students appeared in the exam? ఒక పరీక్షలోనంట మొత్తం అపీర్ అయిన వారిలో, ఆ పరీక్షకు హాజరైన వారిలో 93% మంది పాస్ అయ్యి 9,275 మంది ఫెయిల్ అయ్యారంట. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీర్డ్ ఇన్ ది ఎగ్జామ్. ఆ పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల యొక్క సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఏ విలువైనా సరే దానికి అది 100% ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్కి హాజరైన వారు కూడా 100% ఉంటారు. 100%లో 93% మంది పాస్ అయ్యారు అంటే మిగిలిన 7% మంది ఫెయిల్ అయినట్టే కదండి.
మొత్తం ఎగ్జామ్కి అప్పీర్ అయిన వాళ్ళు కూడా 100% ఉంటారు. దాంట్లో 93% మంది పాస్ అయ్యారు. కాబట్టి మిగతా 7% మంది ఏవైనట్టు ఫెయిల్ అయినట్టు. పర్సంటేజ్ రూపంలో ఆ 7% యొక్క విలువ ఎంతకు సమానం అని ఇచ్చాడు? 9,275కి సమానం. మనం చెప్పాల్సింది ఏంది? మొత్తం పరీక్షకి ఎంతమంది హాజరయ్యారంటే 100%. కాబట్టి మనం 100% వాల్యూ చెప్పాలి. 100% వాల్యూ చెప్పాలి. జస్ట్ ఒక క్యాల్కులేషన్ ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు కదా. 7తో కొట్టేస్తే కనుక 7 1 22 అంటే 7 3 21 17 అంటే 8 14 35 అంటే 7 5. కాబట్టి పక్కన 2 సున్నాలు వస్తాయి కాబట్టి 13 25 పక్కన 2 సున్నాలు పెడితే ఇదే మనకు కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ డీలో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. A sum of money placed at compound interest, compounded annually, double itself in 10 years. Find the time in which it will amount to 4 times itself. కొంత డబ్బునంట కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అప్పించినట్లయితే లేదా పెట్టుబడి పెట్టినట్లయితే 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుందంట. ఏమవుతుంది? డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. మరి అది 4 ఇంతలు కావడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇచ్చాడు డబుల్ అవుతుంది అంటే అర్థం ఏమిటి? డబుల్ అవ్వడం అంటే ఒకవేళ మనం ₹1 అప్పించినట్లయితే అది ₹2 అమౌంట్గా మారడం. ₹1 అప్పించినట్లయితే ₹2 మొత్తంగా మారడం. ఇలా 1 2గా మారడానికి ఎంత సమయం పట్టిందంట? 10 years టైం పట్టిందంట. 4 ఇంతలు అవ్వడం అంటే అర్థమైందండి. 4 ఇంతలు అర్థం అవ్వడం అంటే 1 4గా మారడం. దాన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 1:2 రేషియోలో రాయంటే 1 2 స్క్వేర్గా మారుతుందని. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ రాసిన రాయిపోయినది. కాబట్టి 1 2గా మారడానికి 10 సంవత్సరాలు పడితే 1 4 అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అది నంబర్ ఆఫ్ సైకిల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అది నంబర్ ఆఫ్ సైకిల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇందాక ఎక్స్పోనెంట్ 1 ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయితే 1 వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు అయితే మరి ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి ఏమవుతుందండి? 20 సంవత్సరాలు అవుతుంది. 20 years పడుతుంది. ఓకే, అర్థం చేసుకున్న తర్వాత కళ్ళతో చూసి పెట్టేయచ్చండి ఇవన్నీ కూడా. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇదంతా రాస్తాను. మీరు అర్థం చేసుకున్న తర్వాత జస్ట్ 1 2గా మారింది 1 4 అంటే ఎక్స్పోనెంట్ 2 వస్తుంది కాబట్టి 10 2 20 అని ఆన్సర్ పెట్టేయగలరు. ఓకే, ఆప్షన్ డి 20 years పడుతుంది. In 1 year, the average monthly expenditure of Sapna was 1100 for the first 3 months of the year, 1000 for the next 5 months, and 1200. Next question. In 1 year, the average monthly expenditure of Sapna was 1100 for the first 3 months of the year, 1000 rupees for the next 5 months, and 1200 for the last 4 months. If the total annual saving was 1300, then what was Sapna's average monthly income? In 1 year, ఒక సంవత్సరంలోనంట the average monthly expenditure of Sapna was 1100 for the first 3 months. ఒక సంవత్సరంలో అంట సాప్రా అనే ఒక వ్యక్తి అంట అతని యొక్క లేదా ఆమె అనుకోవచ్చు, సాపన లేడీ కాబట్టి ఆమె యొక్క సరాసరి ఎక్స్పెండిచర్ ఖర్చులు ఎలా ఉన్నాయంటే మొదటి 3 నెలలకి సరాసరిన ఒక్కొక్క నెలకి ₹1100 ఖర్చు పెట్టి, తరువాతి 5 నెలలకి సరాసరిన ఒక్కొక్క నెలకి ₹1000 ఖర్చు పెట్టి, తరువాత 4 నెలలకి అంటే సంవత్సరంలో ఇక ఆఖరి 4 నెలలకి ఒక్కొక్క నెలకి సరాసరిన ₹1200 ఖర్చు పెట్టి సంవత్సరం మొత్తం మీద ₹1300 సేవ్ చేసినట్లయితే దెన్ వాట్ వాస్ సాపనాస్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్? సరాసరి నెల జీతం ఎంత లేదా నెల ఆదాయం ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇన్కమ్ అనేది ఎలా వస్తుందండి? ఇన్కమ్ అనే దాన్ని మనం ఎలా పొందవచ్చు అంటే ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని సేవింగ్ని యాడ్ చేసుకుంటే ఇన్కమ్ అనేది పొందుతాం కదా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. కాబట్టి ఇప్పుడు మనం ఇన్కమ్ తెలుసుకోవాలంటే టోటల్ ఎక్స్పెండిచర్ని టోటల్ సేవింగ్ని కలుపుకుంటే ఇన్కమ్ వస్తుంది. యావరేజ్ కావాలంటే ఇన్కమ్ని సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క నెలకి యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఖర్చు పెట్టిన చూద్దాం. మొదటి 3 నెలలకి ఒక్కొక్క నెలకి ₹1100 చొప్పున 3 నెలల మీద ఎంత ఖర్చు పెట్టారంటే 11 3 33 కాబట్టి 3300 ఖర్చు పెట్టినట్టు. 3300 ఖర్చు పెట్టినట్టు మొదటి 3 నెలల్లో. తరువాత 5 నెలలకి ఒక్కొక్క నెలకి ₹1000 చొప్పున ఒక్కొక్క నెలకి 1000 చొప్పున 5 నెలలు కాబట్టి ₹5000 ఖర్చు పెట్టినట్టు. తరువాత ₹5000 ఖర్చు పెట్టినట్టు.
తర్వాత ఏమైంది, ఆఖరి 4 నెలలకి ఒక్కొక్క నెలకి 1200 రూపాయల చొప్పున ఖర్చు పెట్టాడు కాబట్టి 12 4లు 48, దట్ ఈజ్ 4800, 4800 ఖర్చు పెట్టినట్టు. ఇదేంటిదండి, ఎక్స్పెండిచర్. మొత్తం ఖర్చు పెట్టింది వచ్చేటప్పటికి ఇంత. డబ్బు రూపంలో చూసినప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, 5 3 8 4 12, 12,000 ఒక 11, 13,100. 13,100 అనేది టోటల్ ఎక్స్పెండిచర్ అయింది. మరి సంవత్సరం మొత్తం మీద 1,300 రూపాయలు సేవ్ చేశాడన్నాడు కాబట్టి సేవింగ్ ఎంత ఉందండి, సేవింగ్ వచ్చేటప్పటికి 1,300 ఉంది. మరి అటువంటప్పుడు ఎక్స్పెండిచర్ని సేవింగ్ని కలుపుకుంటే మనకేమొస్తుంది, ఇన్కము. టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది, 13,000 1,000 14,400. 14,400 అనేది టోటల్ ఇన్కమ్ అవుతుంది. మనం ఏం చెప్పాలి, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ చెప్పాలి. సంవత్సరం మొత్తం మీద 14,400 సంపాదిస్తే ఒక్కొక్క నెలకి ఎంత సంపాదించాలో తెలవాలంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి దీన్ని 12తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, 1,200 రూపాయలు. 1,200 రూపాయలు యావరేజ్ మంత్లీ ఇన్కమ్, ఆప్షన్ ఏ. ఓకే, చాలా ఈజీ నెంబర్సే కాబట్టి బేసిక్ వేలో ఈజీగా ఉంటుంది. ఒకవేళ నెంబర్స్ కష్టంగా ఉన్నట్లయితే అప్పుడు డీవియేషన్కి వెళ్ళేవాళ్ళు. యావరేజ్లో డీవియేషన్ ద్వారా క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డీవియేషన్ ద్వారా వెళ్ళేంత నెంబర్స్ కూడా కాదు అవి. కళ్ళతో చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. 3,300, 5,000, 12 4,800 అన్నీ యాడ్ చేసుకుంటే 13,100 అయిపోతుంది. సేవింగ్ కలుపుకుంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసింది. దాన్ని 12తో డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. ఈజీగా వచ్చింది కాబట్టి ఈజీ వేలో చేసేయండి. A student scores 75% in a test and get 30 marks more than another student who scored 60%. What is the maximum marks in the test? ఒక పరీక్షలోనంట ఒక విద్యార్థికి 75% మార్కులు వస్తే 60% మార్కులు వచ్చిన మరొక విద్యార్థి కంటే ఈ 75% మార్కులు పొందిన వ్యక్తి 30 ఎక్స్ట్రా మార్కులు పొందుతూ ఉన్నట్లయితే ఆ పరీక్ష యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటున్నాడు. ఆ పరీక్ష యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఏమవుతుందండి, 100% అవుతుంది. ఏ విలువైనా దానికి అది 100% కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ కూడా 100%. దాంట్లో 75% ఒక వ్యక్తికి వచ్చినాయి, 60% మరొక పర్సన్కి వచ్చినాయి. పర్సంటేజ్ రూపంలో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 75%కి 60%కి పర్సంటేజ్ రూపంలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 15%. మరి మార్కుల రూపంలో దేనికి సమానం అంటే 75% వచ్చిన వ్యక్తి అంట 60% వచ్చిన వాడికంటే 30 మార్కులు ఎక్కువ పొందాడు కాబట్టి ఈ 15% అనేది మార్కుల రూపంలో చూసినప్పుడు 30 మార్కులకి సమానం. మనం చెప్పాల్సింది మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% అనమాట. ఏ విలువైనా దానికి అది 100% కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ కూడా 100% ఉంటాయి. 15 రెళ్ళులాగే 100 రెళ్ళు, దట్ ఈస్ 200. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ ఎంత అని చెప్పొచ్చు అండి, 200 రూపాయలు. 200 మార్క్స్, రూపాయలు కాదు. ఓకే, both A and B sells their watch at the rate of 5,000 per watch. A earned a profit of 25% while B incurred a loss of 10%. What is the ratio of the cost price of A and B? Both A and B sells their watch at the rate of 5,000 per watch. A మరియు B అనే ఇద్దరు వ్యక్తులు కూడా తమ దగ్గర ఉన్న వాచీలను ఒక్కొక్కరు 5,000 రూపాయలకి అమ్మారు. అంటే ఏ కూడా ఆ వస్తువుని 5,000కి అమ్మాడు, బి కూడా అదే వస్తువుని 5,000 రూపాయలకి అమ్మాడు. ఏ అండ్ ఆ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఏనేమో ఆ వస్తువుని అమ్మడం ద్వారా 25% లాభం పొందితే బి ఏమో అదే వస్తువుని 5,000 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టాన్ని పొందుతూ ఉన్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అండ్ బి? ఏ మరియు బి యొక్క కాస్ట్ ప్రైజుల రేషియో ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏకేమో 25% లాభం వచ్చింది అంటున్నాడు, బీకేమో 10% నష్టం వచ్చింది అంటున్నాడు. లాభాన్నైనా నష్టాన్నైనా లేదా లాభ శాతాన్నైనా నష్ట శాతాన్నైనా దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ ప్రైస్ పైనే. ఇక్కడ ఏకి 25% ప్రాఫిట్ వచ్చిందంటే ఏ యొక్క కాస్ట్ ప్రైజ్లో 25% ప్రాఫిట్ పొందినట్టు. బీకి 10% లాస్ వచ్చిందంటే బి యొక్క కాస్ట్ ప్రైజ్లో 10% లాస్ పొందినట్టు. ఇద్దరి యొక్క సెల్లింగ్ ప్రైజులు మాత్రం సమానంగానే ఉన్నాయి కదా, ఇద్దరు కూడా 5,000 రూపాయలకి అమ్మారంటే ఇద్దరి యొక్క సెల్లింగ్ ప్రైజులు సమానంగానే ఉన్నట్టు. ఏ 25% లాభం పొందుతున్నాడంటే కాస్ట్ ప్రైస్ దృష్టిలో 125% పొందుతున్నట్టే కదా, ఎందుకంటే 100% కాస్ట్ ప్రైజు, లాభం 25%, మొత్తం కలిపి 125%. ఏ యొక్క కాస్ట్ ప్రైజ్లో 125%. 125% ఆఫ్ ఏ దేనికి సమానం అవుతుందండి, దేనికి సమానం అవుతుందంటే బి 10% నష్టాన్ని పొందుతున్నాడు. అంటే బి యొక్క కాస్ట్ ప్రైజ్లో బి 90% మాత్రమే పొందుతున్నాడు. 100%లో నుంచి 10% నష్టపోతున్నాడు కాబట్టి 90% పొందుతున్నట్టు. బి యొక్క 90%కి, దట్ మీన్స్ 90% ఆఫ్ బి. 125% ఆఫ్ ఏ అనేది 90% ఆఫ్ బికి సమానం అవుతున్నప్పుడు ఏకి బికి రేషియో మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏకి బికి రేషియో ఎలా తీసుకోవచ్చండి, అటు ఇటు మీరు ఒకేసారి క్యాన్సిల్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఇటే పర్సంటేజ్ ఉంది, ఇటే పర్సంటేజ్ ఉంది, కొట్టేస్తున్నాను. ఇటేపు 5తో కొట్టేస్తాను, ఇటేపు 5తో కొట్టేస్తాను. ఇటేపు 5తో కొట్టేస్తే 20 సార్లు పోయిద్ది, 5 ఇటేపు 18 సార్లు పోయిద్ది. కాబట్టి ఏకి బికి రేషియో ఏం చెప్పుకోవచ్చు అండి, ఏకి బికి రేషియో ఈ బీని తీసుకొచ్చి 20 తీసుకెళ్ళిపోతే 18/25.
ఏకి బికి కాస్ట్ ప్రైజుల యొక్క రేషియో 18:25. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. If the length of rectangle is increased by 14.28%, then by how much percent its breadth should be reduced to keep the area same? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవునంట 14.28% పెంచినట్లయితే దాని యొక్క వైశాల్యం మారకుండా ఉండడం కోసం దాని యొక్క వెడల్పుని ఎంత శాతం తగ్గించాలి అనేది క్వశ్చన్. పొడవుని ఎంత శాతం పెంచారండి? 14.28% పెంచారు. 14.28% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పుకోవచ్చు? 1/7. అంటే పొడవుని 7కి 1 పెంచుతున్నారు. 7కి 1 పెంచుతున్నారంటే లెంత్ని ఏం చేస్తున్నారు? 7 ఉండాల్సింది 1 పెంచి 8గా మారుస్తున్నారు. మనం ఏమంటున్నాం? ఏరియా మారకుండా ఉండాలి. ఏరియా మారకుండా ఉండాలంటే 7 ఉండాలనుకుందాం. 8ని 7గా మార్చాలంటే ఏం చేయాలి? మనము తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 1. ఎక్కడి నుంచి తగ్గించాలి? 8 ఉంది కాబట్టి 8 నుంచి తగ్గుతున్నాం కాబట్టి ఆ 1 తగ్గించాల్సిన 1 8లో ఎంత శాతం అంటే 1/8 అంటే 12.5% అని పర్సంటేజ్లో మనం నేర్చుకొని ఉంటాం కాబట్టి 1/8 = 12.5. కాబట్టి ఎంత శాతం తగ్గించాలండి? 12.5% తగ్గించాలి. చాలా ఈజీ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ చైర్ ఈజ్ 2000 rupees. ఆఫ్టర్ గివింగ్ 2 successive discounts of 20% and X%, the chair is sold for ₹1400. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ 2000 రూపాయలు అంట. దాని యొక్క ప్రకటిత ధర 2000 రూపాయలు. 20% మరియు X% అనే 2 వరుస తగ్గింపులు ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని 1400 రూపాయలకు అమ్మినట్లయితే ఎక్స్ విలువ ఎంత అనేది క్వశ్చన్. ముందుగా మార్కెట్ ప్రైస్ ఉందండి 2000. డిస్కౌంట్లు దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? మార్కెట్ ప్రైస్ పైనే. మొదటి డిస్కౌంట్ ఎంత? 20%. ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో 2000 దానిపైన మొదటగా 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 20%. దీని 20% ఎంత? ఏదైనా ఒక విలువలో 1% ఎంత, 10% ఎంత, లేదా మనకి డిజైర్ పర్సెంట్ ఏదైతే ఉందో, మనకు కావాల్సింది ఏదైతే ఉందో పర్సంటేజ్, డిజైర్డ్ పర్సంటేజ్, అవి ఎలా తీసుకోవచ్చు అనేది మనం పర్సంటేజ్ యొక్క బేసిక్స్లో నేర్చుకుంటాం. ఇక్కడ కూడా ఈ 2000 రూపాయలు 10% అంటే 200 రూపాయలు, 20% అంటే దానికి డబుల్ అంటే 400 రూపాయలు. కాబట్టి 400 రూపాయలు తగ్గించేసామనుకోండి. అంటే మొదటి డిస్కౌంట్ 20% అంటే 400 కాబట్టి 400 తగ్గించేస్తే ఏమవుతుంది? అప్పుడు 1600 అవుతుంది. దాన్నంట మరలా X% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఆ తర్వాత ఏమైందంట? 1400కి వచ్చిందంట. 1400కి. మరి ఆ X% ఎంత అంటున్నాడు. 1600 1400 అయిందంటే ఎంత తగ్గించాడండి? 200 తగ్గించాడు. మరి ఆ 200 1600 ఎంత శాతం అండి? 200 1600 ఎంత శాతం తెలుసుకోవాలంటే ఈ 2 సున్నాలు 2 సున్నాలు కొట్టేయచ్చు. 2/16 అంటే అర్థం ఏమిటి? 1/8. 1/8 అంటే 12.5%, 12.5%. అంటే రెండో డిస్కౌంట్ ఏమైంది? 12.5%. 12.5%. లేదు, ఇవి ఈ విధంగా మేము రాయలేము. ఇది కూడా చాలా ఫాస్ట్గా రాయించాడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇంత రాశాను. మీరు కళ్ళతో చూస్తూ 2000లో 400 తగ్గించి 1600 అయిన తర్వాత 1400, 200 ఆ విధంగా ఫాస్ట్గా తీసుకోగలరు. లేదు, మేము ఈ విధంగా వద్దు. ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ రూపంలో రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 2000 రూపాయలు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్రైసు 2000 రూపాయలు ఉందండి. దానిపైన మొదటి తగ్గింపు ఎంత అన్నాడు? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది? 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5 అంటే 5కి 1 తగ్గియడం. లేదు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇక మిగిలేది 80%. 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది? 4/5. ఇలా అయినా సరే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ రాయకూడదు, మనసులో తెలుసుకొని ఉండాలి. 2000 రూపాయలని ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇస్తే 80%కి మారిస్తే 4/5 వంతు చేశాడు. తరువాత X% ఏదో మనకు తెలియదు, సంథింగ్ ఏదో X% తగ్గించేశాడు కాబట్టి ఏదో X ఉంది అనుకుందాం. అంటే నిజానికి ఇక్కడ 100 - X అని రాయాలి. అలా రాయకుండా మనం X రాసుకుందాం, లేదా Y అని రాసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. 2 మార్పుల తర్వాత అది ఏమైంది అంటున్నాడు? 1400 రూపాయలుగా మారింది. 2 మార్పుల తర్వాత 1400 రూపాయలుగా మారింది. సింపుల్గా క్యాన్సిల్ చేసినా ఇక్కడ 0 0 పోద్ది. ఓకే, 5 1లు 5 4లు 4 4 16 కాబట్టి ఇటువైపు క్యాన్సిల్ చేసినా సరే 16 8లు 128 120 కాబట్టి 16 120 కాబట్టి 16 ఎంతవరకు వెళ్ళింది? ఎంత ఉంది ఇక్కడ? 16 128 పోతే 120 ఉంది. 16 8 వెళ్ళాం, 16 ఏళ్ళు వెళ్ళగలం. 16 112 80 అంటే 16 5లు 87.5. 87.5 మిగిలింది. 87.5 మిగిలిందంటే 100 కంటే ఏం తగ్గింది? 100 కంటే ఏం తగ్గింది అంటే 12.5% తగ్గింది కాబట్టి అది డిస్కౌంట్. ఇక్కడ X అనేది 87.5% సమానం. మరి 100 ఉండాల్సింది 87.5 చేశాడంటే మిగతా 12.5% తగ్గించినట్టే కదా. ఆ విధంగా ఎక్కడి నుంచి డిస్కౌంట్ ఈ విధంగా అయినా సరే తీసుకోవచ్చు. ఎలా అయినా సరే చేయొచ్చండి. చాలా ఈజీగా ఆప్షన్ ఏని మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ వన్.
If m is to n is equal to 9 is to 6, then what is the value of m plus n is to m minus n? m is to n అనేది 9 is to 6 అయినప్పుడు m plus nకి m minus nకి నిష్పత్తి ఎంత? mని 9 అని nని 6 అని తీసుకోండి, సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. m plus n అంటే ఈ రెండు యాడ్ చేస్తే 9, 6 యాడ్ చేస్తే 15. m minus n అంటే 9లో నుంచి 6 పోతే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 5:1. 5:1 ఆప్షన్ C. After working for 8 days, Raki finds that only 10% of the work is completed. She employs Poonam, who is 20% more efficient than Raki. How many more days will they together take to complete the remaining work? After working for 8 days, Raki finds that only 10% of the work is completed. రాకీ అనే వ్యక్తి అంట 8 రోజులు ఒంటరిగా పనిచేసిన తర్వాత మొత్తం పనిలో 10% మాత్రమే పూర్తయింది అని గమనించిందంట. కాబట్టి ఆమె ఏం చేసింది? షీ ఎంప్లాయ్స్ పూనం, హూ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దెన్ రాకీ. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈమె కంటే కూడా 20% అధిక సామర్థ్యం కలిగిన రాకీ అనే మరొక వ్యక్తిని కూడా పనిలో చేర్చుకొని హౌ మెనీ మోర్ డేస్ విల్ ద టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఇక మిగతా పనిని వాళ్ళిద్దరూ కలిసి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. ముందుగా ఒక వ్యక్తి ఒంటరిగా 8 రోజులు పనిచేసి కేవలం 10% వరకు మాత్రమే అయిందని గమనించుకొని ఆమె కంటే కూడా 20% ఎక్కువ సామర్థ్యం ఉన్న మరొక వ్యక్తిని పనిలో చేర్చుకొని వీళ్ళిద్దరూ కలిసి ఇక మిగతా పనిని ఎంతకాలంలో చేస్తారు అంటున్నాడు. ముందుగా 8 రోజులు 10% అనేది కాసేపు పక్కన పెడితే షీ ఎంప్లాయ్స్ పూనం, హూ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దెన్ రాకీ. ఈ రాకీ కంటే పూనం అనే వ్యక్తి అంటే 20% ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు. రాకీని R అంటున్నాను, పూనంని P అంటున్నాను. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏం రాసుకోవచ్చు అండి? వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో తీసుకుంటే ఈ పూనం 20% ఎక్కువ సామర్థ్యం కలిగింది. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది? 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5, అంటే 5 కంటే 1 ఎక్కువ సామర్థ్యం. అంటే రాకీ యొక్క కెపాసిటీ 5 అయితే పూనం యొక్క కెపాసిటీ 5 కంటే 1 ఎక్కువ R అని డైరెక్ట్గా రాయగలగాలి. ఇవి రాసి కాదు, పర్సంటేజ్ బాగా నేర్చుకుంటే మీరు కూడా డైరెక్ట్గా రాయగలరు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో 5:6 అని మీరు కూడా రాయగలరు. ఇప్పుడు గమనించండి, ఈ ముందుగా రాకీ 8 రోజులు పనిచేస్తే మొత్తం పనిలో 10% మాత్రమే పూర్తయింది. ఆమె ఒక్కొక్క రోజుకి 5 యూనిట్లు పని చేయగలదు. అలా 8 రోజులు పని చేస్తే 8 5 40 పని పూర్తయినట్టు. ఆ 40 పని 10%. మొత్తం పనిలో 10% వచ్చినప్పటికీ 40 అయితే టోటల్ వర్క్ ఏమవుతుందండి? 100% ఏమవుతుంది? లేదా ఇక మిగిలిన 90% వరకే తీసుకోవచ్చు, అలా అయినా సరే రాసుకోవచ్చు. 10% వచ్చేటప్పటికి 40 అయినప్పుడు 10% పని పూర్తి అయిపోతే ఇంకా 90% ఉంటుంది. 90% ఎంత అండి? ఇంకా 360 పని ఉంది. ఇప్పుడు ఎవరు చేస్తారు? వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తారు. వీళ్ళిద్దరూ కలిస్తే కనుక ఈమె 5 పని చేస్తే ఈమె 6 పని చొప్పున ఆ రోజుకి ఎంత పని పూర్తయింది? 11 పని. కాబట్టి ఎంత టైం పట్టిద్దంటే 360 పనిని రోజుకి 11 కెపాసిటీ చేస్తే ఎంత టైం పట్టిద్దంటే 360/11. ఆప్షన్ డి. ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, మంచి క్వశ్చన్, మరొకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సమ్ ఫర్ 40 years is 2/5 of the sum. What is the annual rate of interest? The simple interest received on a sum for 40 years is 2/5 of the sum. కొంత డబ్బుల మీదంట 40 సంవత్సరాల్లో పొందే సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 2/5 వంతుందంట. మరి సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అంటున్నాడు. 40 సంవత్సరాల్లో పొందుతుంది ఎంత అంటే అసలులో 2/5 వంతు అంట. ఫ్రెండ్స్, 2/5 వంతు అంటున్నాడు. అసలు ఈ 2/5 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఏం చెప్పుకోవచ్చు అండి? 40%. 40% పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 40 years. 40%ని 40 yearsతో కనుక మనం డివైడ్ చేసుకుంటే 40ని 40తో డివైడ్ చేయడం లేండి, అంటే మనకేమొచ్చింది? 1% పర్ ఇయరే కదా, 1% పర్ ఇయర్. కాబట్టి ఎంత అని చెప్పొచ్చు? 1%. ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే 2/5 అంటే 40%. 40% పొందడానికి 40 సంవత్సరాలు పడుతున్నాయి కాబట్టి 40తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క సంవత్సరానికి 1% వడ్డీ అని చెప్పేయచ్చు. ఓకే, ఒక్కొక్క సంవత్సరానికి 1% వడ్డీ. ఆప్షన్ సి. ఫ్రెండ్స్, ఇదే విధంగా జీడీకి సంబంధించిన కొన్ని ప్రీవియస్ పేపర్లు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీరు కనుక జీడీ ఎగ్జామ్కి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే దాంట్లో మనకి అర్థమెటిక్, రీజనింగ్ కలిపి మొత్తం 80 మార్కులకు ఉంటుందండి. మీలో ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 80కి 80 మార్కులు పొందాలి అనుకుంటున్నారో మీ అందరి కోసం అక్టోబర్ 1 నుంచి ఒక స్పెషల్ జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. అదే యాప్లో అక్టోబర్ 1 నుంచి జీడీ కానిస్టేబుల్కి సపరేటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కాన్సెప్చువల్ కోర్సు నేను స్టార్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్కి ఆ కోర్సుని నేను అందించబోతున్నాను. కాబట్టి ఎవరైతే 80కి 80 మార్కులు పొందాలనుకుంటారో వాళ్ళు అందరూ తప్పనిసరిగా ఆ కోర్సులో జాయిన్ అయ్యి రాబోతున్న జీడీ ఎగ్జామ్స్లో 80కి 80 మార్కులు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో 80కి 80 మార్కులు తప్పనిసరిగా పొందండి అని చెబుతున్నాను.